నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నేను మీ కేవీఆర్. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఆర్టీఐ ద్వారా పరిష్కరించలేని ఎన్నో సమస్యల్ని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సిసిఆర్ పేరుతో ఒక సంస్థ ముందుకు తీసుకెళ్తూ చాలామంది బాధితులకు ఆసరానిస్తుంది, అండగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐఐటి బాసర ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పెన్షన్ల ఇష్యూ వరకు వైద్యంలో ఉండే లోపాల నుంచి ప్రతిదీ వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సిసిఆర్ ఫౌండర్ మెంబర్ అనిల్ మన దగ్గర ఉన్నారు. వారికి అసలు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే సంస్థ ఎలా పనిచేస్తుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి సమస్యల్ని ఎట్లా అడ్రస్ చేస్తారు, దానికి పరిష్కారాలు ఎలా తీసుకొస్తారు అనే విషయాల్ని మనం కూలంకషంగా వివరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఎట్లా ఉన్నారు? బాగున్నాము. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ యాక్చువల్గా బాసర ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా విషయాల్లో సిసిఆర్ ఫైటింగ్ స్పిరిట్ మాకు కనిపించింది. ఇంత చేసినా కూడా బాసరలో ఇప్పటికీ సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాసరలో అంత తీవ్రమైన సమస్య ఎందుకు వస్తుంది? ఓకే, మొదటగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ, మేబీ దాన్ని బట్టి మనము బాసర వరకు తీసుకొస్తాము. ఈ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే, ఎప్పుడైతే చదువుకొని పిల్లలు లేదా పేదవాళ్ళు ఆర్ అర్హులు బాగుపడతారో అప్పుడు ఈ ప్రశ్నించే తత్వం ప్రజలు పెరుగుతుంది ఒకటి. రెండవది, వారు చదువుకొని లైఫ్లో సెటిల్ అయిపోతే ఇక్కడ మనకు గవర్నమెంట్ మీద ఆధారపడేవారు అనేవారు ఎవరు ఉండరు. అవును, ఎవరి ఇన్కమ్ ట్యాక్స్ వారు కట్టుకుంటారు, ఎవరి పని వారు చేసుకుంటారు. దే ఆర్ సెల్ఫ్ డిపెండెంట్, దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ది గవర్నమెంట్. సో ఇది రూట్ లెవెల్. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సబ్సైడ్ చేయడానికి ఇది వెరీ బేసిక్ రూట్స్, డైరెక్ట్లీ ఈ గవర్నమెంట్కి పాలిటిక్స్కి రిలేటెడ్. సో ఈ విషయం కాకుండా ఇప్పుడు మనం వచ్చేసరికి బాసరా ట్రిపుల్ ఇష్యూ వస్తాము. సో 10వ తరగతి చదువుకున్నాక హైలీ క్రెడిబుల్ టాలెంటెడ్ పీపుల్ అనేది బాసరా ట్రిపుల్ జాయిన్ అవుతున్నారు. చెప్పాలంటే అక్కడ ఇంజనీర్స్, ప్రతి ఒక్క ఇంజనీరింగ్గా బయటకు వస్తారు ఒక 6 సంవత్సరాలు చదువుకొని. ఓకే, సో బేసిక్గా చెప్పాలంటే చాలా హైలీ క్వాలిఫైడ్, హైలీ స్టాండర్డైజ్డ్ మెథడాలజీస్, ఫెసిలిటీస్ ఉండాలి ట్రిపుల్ ఐటీ. నిజానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాలు ఉండాలి, అండ్ టీచింగ్ ఉండాలి, అండ్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ది ల్యాప్టాప్, వారి యొక్క భోజనం నుంచి మొదలు పెడితే వారికి వచ్చే ఫెసిలిటీస్ వరకు, క్యాంపస్ ప్లేస్మెంట్ వరకు కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్తో జరగాల. బికాస్ ఇట్స్ రీజనల్లీ చూస్తే మనకు ఎంటైర్ ఇక్కడ తెలంగాణ చూస్తే ఇట్ ఈస్ ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ వన్ హియర్ ఫర్ అవర్ తెలంగాణ, బికాస్ దెర్ ఇస్ నో అదర్ థింగ్స్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ది తెలంగాణ స్టేట్. సో అక్కడ ఎందుకు జరుగుతున్నాయనే విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ థింగ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ది నెంబర్ 1, ది హైలీ ప్రయారిటీ థింగ్ ప్రజెంట్ చూస్తే మనకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్. రీసెంట్గా మీరు పేపర్లో కూడా చూసింటారు, సమోసాల్లో బొద్దింకలు, మురిగిపోయిన గుడ్లు, తర్వాత ఎక్స్పైర్డ్ అయిన ఆయిల్. 1200 మంది ఏమో ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారు. ఓకే, ఈ సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? వీటిని ఎట్లా పరిష్కరించే అవకాశం ఉందా? ఓకే, రైట్. ఇలాంటి సమస్యలు ఇప్పుడు చెప్పాలి అంటే ఎవ్రీ 1 to 2 monthsకి ఈ మధ్యలో 1-2 వస్తున్నవి. ఓకే, ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం చూసి ఉంటే 1 to 3 years బ్యాక్ వెళ్తూ ఉంటే ఇలాంటివి, అయ్యో వచ్చిందంటే అయ్యో పాపం పిల్లలకి ఇలా జరిగింది అనేది అదొక చాలా పెద్ద ఫ్లాష్ న్యూస్లా ప్రజల్లోకి ఒక మొబిలైజేషన్ విధంగా వెళ్ళేది. బట్ ఇప్పుడు చూస్తే తరచూ న్యూస్ పేపర్లో అదే వస్తుంది. మళ్ళీ ప్రజలు కూడా ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకు ఉండట్లేదు అంటే, సో దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్. అదొక అలవాటు అయింది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఆర్ ప్రైవేట్ స్కూల్లో చదవడం అనేది అలవాటు అయిపోయింది. అదొక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయిపోయింది. సో ఈ మొబిలైజేషన్ కూడా అవ్వట్లేదు. అది కూడా కారణం అని చెప్పొచ్చు. బేసిక్ రూట్ ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేసేవారు లేనప్పుడు ఏమైందంటే, ఈ ఇష్యూస్ అన్నీ నామినల్గా ఇవాళ ఓకే అంటున్నారు, తర్వాత తెల్లారితే మళ్ళీ మర్చిపోతున్నారు. సో ఇప్పుడు మీరు చూసి ఉంటే ఈ ఇష్యూ మొదలైంది చూసి ఉంటే దాదాపు 8,000+ స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. సో ఆల్రెడీ సమ్ డేస్ 8 or 9 days ఫైట్ చేశారు, రివోల్ట్ చేశారు, వర్షంలో తడుచుకుంటూ కూడా ఫైట్ చేశారు. దట్ స్పిరిట్ ఎంటైర్ ఇండియాలో అప్రిషియేట్ చేశారు. సో తర్వాత ఈవెన్ మినిస్టర్ గారు కూడా దిగి వచ్చి, ఈవెన్ కలెక్టర్ వచ్చారు, లాట్ ఆఫ్ కన్వెన్షన్ డిస్కషన్ జరిగాయి, డైరెక్టర్ అపాయింట్ అయ్యారు, వీసీ గురించి కమిటీ వేశారు. ఏది హామీ ఇస్తాము, ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తామని చెప్పేసి దే హ్యావ్ గివెన్ ద కమిట్మెంట్. దట్స్ అ రిటర్న్ కమిట్మెంట్ అండ్ గివెన్ టు ద ప్రెస్. కానీ ఇప్పుడు జరిగింది మళ్ళీ అదే పునరావృతమైంది. ఫుడ్ పాయిజనింగ్, సేమ్ వాటర్ ఫెసిలిటీ ఇష్యూస్. ఓకే, అండ్ దెన్
వారికి బేసిక్గా ల్యాప్టాప్స్ ఉండట్లేదు, బేసిక్ థింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇవన్నీ లేవు. సో మనము విద్యార్థుల అస్వస్థ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఈ ఉదాహరణకు వచ్చేస్తే ఫస్ట్ కావాల్సింది ఆ కాంట్రాక్ట్ ప్రతి సంవత్సరానికి రిన్యూవల్ అవుతుందా, ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు, దానికి ఒక బిడ్డింగ్ అనేది జరుగుతుందా, ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జరిగిన దానికి ఏం చేస్తాము అంటే పాపం వారికి మరుగైన వైద్యం ఇవ్వాలంటారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, దెన్ ఒక వారం 2 రోజులు రికవర్ అవుతారు, మళ్ళీ చదువుకుంటారు. సో ఇది కాదు మనకు కావాల్సింది. మనకు ఇది జరగకుండా ఉండే ప్రమాణాలే మనం కోరుకుంటున్నాం. గ్రాస్ రూట్ నుంచి ప్రక్షాళన కావాలని మనం కోరుకుంటున్నాం. కోరుకునే ఏంటంటే అది జరగకూడదు. మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అనే ఉదాహరణ, హైయెస్ట్ ప్రయారిటీ ఇష్యూస్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది జరగకూడదు అన్నప్పుడు డెఫినెట్లీ ఇయర్లీ రిన్యూవల్ ఉండాలి కాంట్రాక్ట్, ఆ యొక్క క్యాటరింగ్ సంబంధించింది మెయిన్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి అక్కడ వ్యవస్థలు ఏవైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో ఆ మెయింటెనెన్స్కి సరిపడా రెగ్యులర్గా శాలరీస్ ఇస్తున్నారా, ప్లస్ వాళ్ళ సూపర్వైజర్స్ ఉన్నారా, ఆయన సూపర్వైజర్స్ మెయింటైన్ చేసిన వాళ్ళ రికార్డ్స్, ప్రతిరోజు భోజనంలో ఏం పెడుతున్నారు, అండ్ ఎక్స్పైరీ డేట్స్ ఏంటి, ఇది ఒక ఇన్స్పెక్టర్స్ ఉన్నారా యాక్చువల్లీ అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లాంటి వారు, వెదర్ ఎనీబడి ఈస్ దేర్ ఆర్ నాట్. సో అదంతా మనం వెబ్సైట్లో పొందుపరుస్తున్నారా నిజానికి. ఇది ఓపెన్, ఇట్స్ ఏ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీ, పబ్లిక్ వెల్ఫేర్ నుంచి వచ్చేది, మీన్స్ ఇట్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ యూనివర్సిటీ. కాబట్టి ఆ ఫండ్స్ అన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత వస్తున్నాయి అనేటివి పెట్టడంతో పాటు రెగ్యులర్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఎవ్రీ వన్ మంత్లీ రివ్యూ ఉండాలి. ఆ రివ్యూ చేసింది పబ్లిక్ డొమైన్లో పెట్టే విధంగా ఉన్నప్పుడే మాత్రమే భయం అవుతుంది తప్పించి ఇది ఒక క్లోజ్ సర్క్యూట్లో ఒక యూనివర్సిటీ ఒక గేట్స్ మాత్రం ఉన్నవి, అక్కడ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళొద్దు అనుకున్నప్పుడు ఇలాంటివి చాలా జరుగుతాయి, దానికి ఎటువంటి పరిష్కారం ఉండదు. సో కాబట్టి ఇప్పుడు చేయవలసింది ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఈ ఓపెన్నెస్ అనేది పెరగాలి. అండ్ ఈ క్యాటరింగ్ కాంట్రాక్ట్ అనేది సరైన వ్యక్తులకు ఒక బిడ్డింగ్ ద్వారా ఓపెన్గా ఇవ్వాలి. అండ్ ఇన్స్పెక్షన్స్, ఫుడ్ ఇన్స్పెక్షన్స్ అనేది జరగాల్సింది. అండ్ ఆల్సో ఈ యొక్క పేరెంట్స్ అండ్ ఇక్కడ యొక్క స్టాఫ్ ఉన్నారు. జనరల్గా స్కూల్లో పేరెంట్ టీచర్ కమిటీస్ అనేవి ఉంటవి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటవి యాక్చువల్లీ. సో అలాంటి కమిటీస్ ఇక్కడ ఉంటే దేర్ కెన్ బి సమ్ చేంజ్. ఇప్పుడు ఉన్న వర్చువల్ వరల్డ్లో ఎవ్రీ 1 month లేదా ఎవ్రీ క్వార్టర్లీనా ఒక మ్యూచువల్గా దెర్ షుడ్ బి సమ్ కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి. ఇలాంటి సమస్యలు ఈవెన్ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు మేబీ ఇంకొక అడ్మిషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుందేమో, బికాజ్ ఈ బ్యాలెన్స్ అనేది అక్కడ చేయొచ్చేమో అనేది కూడా ఒకటి ఉంటుంది. బాసర్లో అంటే మల్టిపుల్ ఉద్యమాలు చేశారు వాళ్ళు, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ అని, పేరెంట్స్ కమిటీ అని, గవర్నర్ దాకా వాళ్ళ ఇష్యూని తీసుకెళ్ళి అంటే రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీరు చూసారు ఆల్రెడీ విద్యాశాఖ మంత్రి క్యాంపస్కి వెళ్ళి హామీలు ఇచ్చినా కూడా ఈ పరిస్థితి ఇంకా ఎందుకు మార్పు రాలేదు అంటే ఇక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్య వైఖరి అనుకోవాలా, లేదంటే దాన్ని వాంటెడ్లీ క్లోజ్ చేయించే ఉద్దేశం ఏమైనా ఉందా? మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? ఇక మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ రీసెంట్గానే 3-4 days బ్యాక్ మానవ హక్కుల కమిషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు, పేరెంట్స్ కమిటీ పాసాల స్టూడెంట్స్కి సంబంధించి. ఓకే ఫైన్. సో ఇంటెన్షన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గెస్ చేయొచ్చు, కానీ మా దృష్టికి వచ్చినవి మాత్రం ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో దే ఆర్ ఫ్రమ్ ది ఆల్మోస్ట్ బిలో పవర్టీ లైన్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో నౌ ఈ స్టాండర్డ్స్ అనేటివి ఇక్కడ చాలా హైలీ పెంచితే ఏమవుతుందంటే ఈ యొక్క ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉందో నేను చెప్పాలంటే వీ కెన్ సే ఇట్ కుడ్ బి ఏ కైండ్ ఆఫ్ మాఫియా. ఇట్ కుడ్ బి పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే, ఏంటి అంటే ఈడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అట్రాక్షన్ అనేది ఈ స్టూడెంట్స్ ఇక్కడ అట్రాక్ట్ అయిపోతారు. సో వన్ పాసిబిలిటీ ఏంటంటే ఈ క్వాలిటీ డిగ్రేడ్ చేస్తూ ఇక్కడ ఉన్న విద్యార్థుల టాలెంట్ని కూడా ఏంటంటే దే ఆర్ వెరీ హైలీ టాలెంటెడ్. సో ఇలాంటి జరిగినప్పుడు ఏం చదువుతారు వాళ్ళు, ఎక్కడ పడుకుంటారు, ఏం చదువుతారు, ఏం తింటారు, అండ్ ఆల్సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ 1 by 1 స్టూడెంట్స్ కూడా అక్కడ నుంచి టీసీ తీసుకొని వెళ్ళేది కూడా 100% పాసిబిలిటీ. 100% వేరే కాలేజ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇలా జరిగినప్పుడు డిగ్రేడ్ అయినప్పుడు ప్లేస్మెంట్స్ తక్కువైపోతాయి అండ్ పీపుల్ షుడ్ బి అట్రాక్టెడ్ టు అదర్ థింగ్స్. సో ఇదే కోణంలో ఉందనే అంశం మాత్రం మాకైతే అనిపిస్తుంది. బికాజ్ ఇట్ షుడ్ బి మాఫియా బిట్వీన్ ది people from this university, whoever is there, and from the outside world. This is one possibility. Second వచ్చేసి గవర్నమెంట్ పరంగా మాట్లాడితే, పాలిటిక్స్ పరంగా అయినా గవర్నమెంట్ పరంగా అయినా మాట్లాడితే మనము ఈ యొక్క విద్యార్థుల గురించి ఆలోచించే టైం కానివ్వండి లేదా ఇలాంటి విషయాల రెస్పాన్స్ కానివ్వండి, ఇట్స్ వెరీ వెరీ స్లో, వెరీ డెడ్లీ చెప్పాలి అంటే. ఇట్స్ హైలీ టాప్ క్రిటికల్ ఇష్యూ.
Okay. ఫర్ ది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురించి అట్లీస్ట్. ఓకే. సో ఇలాంటి ఇష్యూ ఇది కూడా 8,000 మంది 9,000 మంది అన్నప్పుడు చెప్పాలంటే ఇట్స్ స్టేట్ లెవెల్ ఇష్యూ, ఇట్స్ నాట్ నిర్మల్ ఇష్యూ కాదు. అవును. ఎందుకంటే 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి 200 నుంచి 300 వస్తున్నారు ఇక్కడికి. అవును. 200 to 300 అండ్ ఎవరేజ్ ఫ్రమ్ ఎవరీ డిస్ట్రిక్ట్ కమింగ్ ఇన్. ఎస్. బట్ ఇప్పటికీ అది ఫోర్కాస్ట్ చేయలేకపోతుంది, ఇది ఒక స్టేట్ లెవెల్ ఇష్యూ మాదిరిగా. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనము 100% చెప్పొచ్చు దిస్ ఈస్ ద కంప్లీట్లీ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ది రెస్పెక్టివ్ బాడీ ఆర్ డిపార్ట్మెంట్ ఆర్ ది ఆఫీషియల్స్. ఓకే. సో వారు రెస్పాన్స్ అవుతాయి కానీ ఇటువంటి విషయాలు సాల్వ్ అవ్వు. రెస్పాన్స్ అయినా కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాం అంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. దెర్ ఇస్ ఏ గ్యాంబ్లింగ్ ఆర్ ది మాఫియా బిట్వీన్ ద ఇక్కడ కాంట్రాక్టర్స్ ఆర్ బిట్వీన్ ద గవర్నమెంట్ బాడీ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ బాడీస్. సిండికేట్గా ఏర్పడి చేస్తున్న దారుణాలు అంటే ఇవన్నీ. యా, సిండికేట్గా ఏర్పడే అవకాశం మాత్రం మనకు అదే విజువలైజ్ కనపడదు యాక్చువల్గా, బయటికి కనిపించని విషయం. యా, దట్స్ కెన్ బి పాసిబిలిటీ. ఒక లేయర్ అనేది ఇప్పుడు మనము ఊహించవచ్చు కూడా. ఓకే. అంత రెవల్యూషన్ జరిగినా కూడా మళ్ళీ రిపీట్ అదే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆల్రెడీ ఇది స్టార్ట్ ఎక్కడ అయిందంటే 2 to 3 months బ్యాక్ ఒక ఫుడ్లో కప్ వచ్చింది చార్లో. యాక్చువల్లీ అది ఫస్ట్ పాయింట్. యాక్చువల్లీ ఇది పబ్లిక్ డొమైన్కి ఎప్పుడు వచ్చిందంటే ఈ బాసా ట్రిప్లైట్ ఇష్యూస్ బిఫోర్ 3 to 4 months బ్యాక్. ఓకే. అప్పుడు ఫుడ్లో కప్ వచ్చింది, అది హైలైట్ అయింది. హైలైట్ మీన్స్ అప్పుడు అర్థమైంది ఇక్కడ ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి ఎవరు పత్రికా విలేకరులు వేశారు కొన్ని ప్రెస్లో. దాని ద్వారా అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. అండ్ అంతకుముందు ఇంకేం జరిగాయని ఎవరు తెలియదు. అవును. దాని ద్వారా అబ్బాయికి అదేదో రక్తపింజరి గడిచి కోమాలకు వెళ్ళిన సిచ్యువేషన్ అంట. స్టూడెంట్సే మొత్తం ఏమంటారు డొనేట్ చేసుకొని ఎవరికి వాళ్ళు కాపాడుకున్నారంట. ఎస్. సో ఇలాంటి విషయాలు బ్యాక్ ఎండ్ లో ఎండిపోతుంది. ఇవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఉండిపోతుంది. చర్చే పబ్లిక్కి రావట్లేదు, ఎక్స్పోజ్ కావట్లేదు. బికాస్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే అది ఎందుకు రావట్లేదు, ది ప్రెస్ అండ్ మీడియా షుడ్ బి ద రెస్పాన్సిబిలిటీ టు టేక్ అప్ దట్. సో అక్కడ లోకల్లో ఎవరైతే భాస్కర్ ట్రిప్లైట్ చుట్టూ ఉన్న ఏది రెస్పాన్సిబుల్ ఉన్నారో ఆ రీజనల్ గా ఉన్న ప్రెస్ అండ్ మీడియా, సో మేబీ ఫోకస్ ఎందుకు చేయట్లం అనేది ఇట్స్ అ క్వశ్చన్ టు దెమ్. వాళ్ళు కూడా ఈ సిండికేట్ లో భాగమని కొంతమంది నిపుణుల ద్వారా తెలిసింది మాకు. ఓకే. సో మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజింగ్. డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో ఇటువంటి వారికి మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ద్వారా గవర్నర్ వరకు వెళ్ళింది, చీఫ్ మినిస్టర్ ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు వెళ్ళింది అంటే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళినట్టే. ఈ లెవెల్ వరకు వెళ్ళింది. సో ఇంకొక లెవెల్ ఇది దాటితే కానీ ఈ సమస్య పరిష్కారం అవ్వదనుకుంటున్నాము. ఇదేంటి అంటే ఈ లెవెల్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో డెఫినెట్లీ ఈ యూనివర్సిటీ అండర్ ది స్టేట్ గవర్నమెంట్ డెఫినెట్లీ ఇట్ ఇస్ గుడ్. ఓకే. బట్ ఈ ఫండ్స్ అనేటివి ఎడ్యుకేషన్ సంబంధించినవి ఇది ఒక ప్రజల ద్వారా వస్తున్నాయి కాబట్టి ఈ స్టేట్ నుంచి ఆర్ సెంట్రల్ నుంచి ఇట్ షుడ్ బి ఈక్వల్. సో హైరార్కీ పరంగా మనం వెళితే ఒకసారి స్టేట్ అండర్ గవర్నమెంట్లో మనకి ఇవ్వకపోతే డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో ఉంది. సో అటువంటి వరకు ఎస్కలేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. బికాజ్ ఇప్పుడైతే పాసిబిలిటీ కనబడట్లేదు. బికాజ్ రెవల్యూషన్ అయింది, గవర్నమెంట్ విజిటెడ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో మా తరపున వాట్ వీ కెన్ డూ యాజ్ ఏ కౌన్సిల్ ఫర్ రైట్స్, దిస్ ఈస్ ఫర్ ది సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ టాపిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్ ఆర్ యాంటీ కరప్షన్ రిలేటెడ్ టాపిక్స్ మేము ఎక్కువ ఫోకస్ చేస్తాము. మా ప్రొఫెషన్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ చేస్తున్నాం కాబట్టి మా ద్వారా మా యొక్క అడ్వకేట్స్, మా యొక్క ఎక్స్పర్ట్స్ ద్వారా ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది ఇలాంటి టాపిక్స్ని ఏదైతే లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన ఇష్యూస్ని వారు టేకప్ చేస్తారు. సో దీన్ని ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. మేబీ వీ విల్ సెండ్ అవర్ కపుల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ టు ది న్యూ ఢిల్లీ టు రిప్రజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్. సో ఆల్రెడీ ఎవ్రీ వీక్లో ఒక 1 of the day చైర్మన్ కూడా 1 hour అపాయింట్మెంట్ కూడా ఇస్తారు ఇలాంటి హైలీ క్రిటికల్ ఇష్యూస్కి. సో మేము ఏం చేయగలుగుతామంటే అట్లీస్ట్ వారి ద్వారా నోటీసులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేసి కమిషన్ వేసి ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దీన్ని ఎవరైతే చేశారో వారిని ప్లస్ ఇది జరగకుండా ఉండేందుకు ఒక మానిటరింగ్ కమిటీని వేసే విధంగా విల్ ట్రై దేర్. సో దట్ ఈజ్ సంథింగ్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్. మా తరపు నుంచి అది చేసే ప్రయత్నం అయితే చేయగలుగుతాము 100%. అండ్ టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్, ఇది ఎండ్ అయ్యే వరకు, ప్రాబ్లమ్స్ ఉండకుండా ఎండ్ అయ్యే వరకు మేము అక్కడ ఉన్న స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి వారు మా యొక్క కౌన్సిల్ రైట్ సిసిఆర్ యొక్క ట్విట్టర్ హ్యాండిలర్ ఉంది, ఆ ఎస్జిసి కూడా మా ట్విట్టర్ హ్యాండిల్ని ఫాలో అవుతుంది. అంటే లైక్ మేము ఆల్రెడీ వారితో కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాము, ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాము, మేము మా యొక్క సపోర్ట్ కూడా ఇచ్చాము. సో వారు మా యొక్క సపోర్ట్ కూడా రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ కూడా చేస్తారు. దే ఆర్ ఫాలోయింగ్ అస్. సో డెఫినెట్లీ వారితో కాంటాక్ట్లో ఉంటూ అక్కడ యాజ్ ఎ పిటిషనర్స్గా ఆ యొక్క స్టూడెంట్స్ పేరెంట్స్ని మేము ఈ పిటిషనర్స్గా తీసుకొని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్తాము. డెఫినెట్లీ
ఎక్కడ కూడా అవ్వట్లేదు అన్నప్పుడు వీ విల్ డైరెక్ట్లీ రీచ్ టు ద హైయెస్ట్ జస్టిస్ ఆఫ్ ది లా ఫర్ ది ల్యాండ్, దట్ ఈస్ ఫర్ ది హైకోర్ట్ షుడ్ బి ద పీపుల్ whom we will be reaching out definitely. అది మాత్రం చేయొచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ అవర్ నెక్స్ట్ స్టెప్స్ పరిష్కారం అవ్వడానికి. ఇప్పుడు బాసరా విషయం సంగతి పక్కన పెడితే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవెన్ గురుకులాల్లో తీసుకున్నా, బయట అంటే జెడ్పిహెచ్ఎస్ లాంటి స్కూల్లో తీసుకున్నా అమ్మాయిలకు టాయిలెట్స్ లేకపోవడం, మధ్యాహ్నం భోజనంలో పురుగులు పడడం. రీసెంట్గా సిద్దిపేటలో, మహబూబ్నగర్ జిల్లాలో ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ అయ్యి, అంటే ఇట్లా రకరకాల, అంటే ప్రతి చోట సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించిన స్కూళ్ళల్లో. వీటిని ఎట్లా అడ్రస్ చేస్తారు, ఎట్లా పరిష్కరిస్తారు? ఓకే, సో మీరు చెప్పినట్టుగా సిద్దిపేటలో ఒక స్కూల్, గురుకుల్ గర్ల్స్ స్కూల్ కాలేజ్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 హాస్పిటలైజ్ అయ్యారు. సేమ్ ఈ బాసరా ట్రిప్లెట్ ఇష్యూ సాల్వ్ అయ్యాక ఈవెన్ అది 1-2 వీక్స్ కూడా అవ్వలేదు అనుకుంటా, ఆ గ్యాప్ రాలేదు. సో దెన్ అదేంటో ఈ బాసరా ఇష్యూ బయటకు వచ్చిన కానీ నుంచి వరుసగా జరుగుతున్నాయి. ఎస్, వరుసగా జరుగుతున్నాయి. చెప్పాలంటే జరిగిందని మనకి ఎలా తెలిసిందంటే, ఇది ఒక ఛానల్ ఏర్పడింది ఇంటెలిజెన్స్ లాగా. అక్కడ ఉన్న స్టూడెంట్స్, అక్కడ ఉన్న పేరెంట్స్కి ధైర్యం వచ్చింది ఒకటి. ఆ ధైర్యం ద్వారా అక్కడ ఉన్న ఫొటోస్ని, అక్కడ ఉన్న విషయాలని చేరుస్తున్నారు ప్రెస్కి, సోషల్ మీడియా ద్వారా. సో మేబీ ఇప్పుడు జరుగుతున్నవి అంటే డెఫినెట్లీ ఇది బిఫోర్ ద టైం నుంచే జరుగుతూ ఉంటాయి. డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. ఇది ఇప్పుడు ధైర్యము, చైతన్యం అనేది ఏంటి అంటే, అక్కడ ఉన్న ఈ బాసరా ట్రిపుల్ అనే విద్యార్థులు డెఫినెట్లీ వీరందరికీ ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు. డెఫినెట్లీ వీరికి స్ఫూర్తి అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇవి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. సిద్దిపేట జరిగాక మా యొక్క సభ్యులు, సిసిఆర్ సంస్థ సభ్యులు అదే రోజు ఈవినింగ్ వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్న అథారిటీస్ని కలిసి ఆ విషయాన్ని ఎంక్వైరీ చూసేసరికి డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ ప్రాబ్లం. అక్కడ ఉన్న ఆవరణలో కూడా దెర్ ఇస్ నో క్లీన్లీనెస్ లేదు. ఆ యొక్క కిచెన్లో కానివ్వండి, బయట కానివ్వండి, కాంపౌండ్ ఆవరణలో కానివ్వండి, ఈవెన్ గర్ల్స్కి చెప్పాలి అంటే ఈవెన్ ఫర్ మంత్లీ శానిటరీ గురించి కూడా వారికి దెర్ ఇస్ నో ప్రాపర్ డస్ట్బిన్ ఫర్ దెమ్. సచ్ ఏ బ్లడీ రబీస్ థింగ్. అక్కడ ఆ లెవెల్లో ప్రాబ్లమాటిక్ ఉన్నవి. అవన్నీ మేము ఆ యొక్క హైయర్ అథారిటీ ఫర్ ది డిస్ట్రిక్ట్కి తీసుకెళ్ళాము, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆర్ ది కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాక తెల్లారి నెక్స్ట్ డే దెర్ ఇస్ ఎ మెమో వచ్చింది. అక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఐ థింక్ 2 or 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈ యొక్క క్యాటరింగ్ ఆర్ రిలేటెడ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారిని సస్పెండ్ కూడా చేశారు. వి సా దట్. అది యాక్షన్ పాయింట్. ఓకే, దిస్ ఎ గుడ్ యాక్షన్. బట్ ఇది ఎందుకు జరిగింది అనేది ఇంపార్టెంట్, జరగకూడదు అనేది మాత్రం ఇంపార్టెంట్. సో ఇది ఇప్పటికి కూడా ట్రాన్స్పరెన్సీ కనబట్లేదు బయటకి. యాక్షన్ జరిగింది, బట్ ఇలా ఎందుకు జరిగిందనే విషయం ఎగ్జాక్ట్లీ దేర్ ఇస్ నోబడీ ఈజ్ రియలీ ఎక్స్పోజింగ్ దట్. ఇప్పుడు బయటకు వచ్చిన సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి అంటే ఎంతో కొంత పరిష్కారం చూపించే ప్రయత్నం మీరు చేస్తున్నారు. రాని సమస్యలు చాలా ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణ. అవును, అసలు ఈ స్కూలింగ్ వ్యవస్థని, విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రాష్ట్రంలో? అసలు ఇంత దుర్భరంగా తయారు కావడానికి కారణం ఏంది? సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈ రూట్స్ ఏవైతే 2 రూట్స్ చెప్పామో బిఫోర్ ది డిస్కషన్, ఆ రూట్స్ ఏమైందంటే ఈజ్ అవర్ బిలో పవర్ ప్లాంట్ సిస్టమ్ అనేవారే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ తీసుకుంటున్నారు, డైరెక్ట్లీ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ మోడల్ స్కూల్ కానివ్వండి, ఆర్ ఈ యొక్క గురుకుల్ స్కూల్స్ ఆర్ సో ఆన్. ఓకే, అక్కడ ప్రశ్నించడానికి వారు టైం ఉండట్లేదు. బికాస్ వారు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు, వాళ్ళు చదువు రాదు. రెండవది వాళ్ళు పని చేస్తా కానీ పూట గడవదు. ప్రశ్నించడం ఎలా, నాట్ పాసిబుల్. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి ఇబ్బంది జరిగితే ప్రశ్నించినప్పుడు ఆ వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడితే ఇది డికేడ్స్ ఆఫ్ రివల్యూషన్ తర్వాతనే ఈ యొక్క స్టేట్ అనేది ఏర్పడింది. బికాస్ అన్ని వర్గాలు చైతన్యంగా అయ్యాక వ్యవస్థ సపరేట్ స్టేట్ అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ దట్ ఈ స్టేట్ చేంజ్ వల్ల వారి లైఫ్లో జీవితాలు బాగుపడతాయన. సో జీవితాలు అనేసరికి మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది స్టాండ్ ఆఫ్ లివింగ్, ఓ మంచి ఇల్లు, ఓ మంచి ఉద్యోగము, సరిపడేంత ఇన్కము అండ్ మంచి హెల్త్, విద్యా వైద్యం, మంచి హెల్త్ ఉండడం అనేది కోరుకున్నారు. దీని తర్వాత సో ఇది స్టార్ట్ అయ్యేదే స్కూల్స్ నుంచి. మంచి విద్య ఉంటేనే అఫ్ కోర్స్ మంచి ఉద్యోగం ఉంటుంది. దెన్ అగైన్ ఈ సైకిల్ అనేది ఆ విధంగా ఉంటుంది. అలా లేకపోవడం వల్లనే మళ్ళీ ఇంకోటి ప్రశ్నించే వాళ్ళు ఉండలేకపోతున్నారు చదవలేకపోయేసరికి. సో ఈ గవర్నమెంట్ సిస్టమ్ నుంచి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ని బాగా ఫండింగ్ ఇచ్చి అవి మెయింటైన్ చేసి చక్కగా ప్రైవేట్ స్కూల్ లాగా చేస్తే థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నవి. 1 లేదా 2 చూసి శంకుస్థాపన చేసేసి అక్కడికి క్లోజ్ అయిపోయింది, ఇలా ఉంటుంది స్కూల్ పబ్లిసిటీ పీక్స్ అన్నట్టుంది.
యా. సో తర్వాత వచ్చేసి మరి ప్రతి స్కూల్ ఏంటి 9,000 2 స్కూల్స్ చేస్తే సరిపోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూఢిల్లీలో స్కూల్స్ గురించి చాలా సార్లు మనం చూసాం. అవును. ఇక్కడ నుంచి కూడా ఐ థింక్ రిప్రజెంటేటివ్ వెళ్ళారు, గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేటివ్ వెళ్ళి చూసి వచ్చారు. దెన్ వాట్? సో అక్కడ ఎవ్రీ వన్ స్కూల్, ఎవ్రీ వన్ స్టూడెంట్కి అవకాశం వస్తుంది అక్కడ చదువుకోవడానికి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ 9,000 స్కూల్సా, ఈ 10,000 స్కూల్సా, ఆర్ మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేసినప్పుడే ఇది విషయం మారుతుంది. కానీ మార్చే అవకాశం ఉందా, మరి ఫోకస్ చేస్తుందా అంటే ప్రశ్నించే తత్వం ప్రజల్లో రానంత వరకు ఈ వ్యవస్థ ఇట్లే ఉంటుంది. ఈ వ్యవస్థ 100%, 101% ఇది ఇలాగే ఉంటుంది. బికాస్ ఓకే, ప్రతిరోజు ప్రెస్కి వస్తుంది, అవును, ఛానల్స్కి వస్తుంది. కొందరు విద్యార్థులకు అస్వస్థత అయిందని చెప్పేసి, ఈవెన్ కొన్ని మార్క్స్ తక్కువ అయ్యాయి చనిపోయారని చెప్పేసి, డబ్బులు లేక అడ్మిషన్ లేకుండా ఏదో కూలినాలు పని చేసుకున్నారని చెప్పేసి కూడా వైరల్ అవుతున్నాయి వీడియోస్, అలాంటివి కూడా జరుగుతున్నాయి. లక్షలు పెట్టి చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 5,000కి 10,000కి షాపింగ్ మాల్ లాంటి వారిని చిన్న చిన్న ఉద్యోగాలు కూలి పని చేసుకుంటున్నారు. సో ఇలాంటి జీవితాలు బాగుపడాలంటే డెఫినెట్లీ ఈ యొక్క వ్యవస్థలో ఉన్న ప్రజలు ప్రశ్నించడానికి ముందుకు రావాలి. మరి ప్రశ్నించడానికి ముందుకు వస్తారా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎలా వస్తారు అంటే ఇది ఒక డెడ్ లాక్ లాగా అయిపోయింది, ఒక లాక్ పడిపోయింది, ఇట్స్ డెడ్ లాక్ అయిపోయింది ఇక్కడ చెప్పాలంటే. వారు పొద్దున్న లేస్తే వంట చేసుకొని వెళ్ళి టిఫిన్ బాక్స్ తీసుకొని కూలి పనికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది, అలసిపోతారు, మళ్ళీ వంట చేసుకొని పడుకుంటారు. ఈ సైకిల్ 7 days చేయాల్సింది ఈ పని. అవును, వారికి మన హాలిడేస్ అని, వీకెండ్స్ అని, టూర్లని నాట్ పాసిబుల్. ఒక పూట గడవకపోతే డెఫినెట్లీ వాళ్ళు పస్తు ఉండాలి, అలాంటిది ఉంది. పస్తులు ఉండకపోయినా కూడా వాళ్ళు ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా లేదు. బికాజ్ బిలో పవర్టీ లైనే 88 లక్షల ఫ్యామిలీస్ ఉన్నవి తెలంగాణలో. ఉన్నవి 1,03,00,000 ఫ్యామిలీస్, 88,90,00,000 రేషన్ కార్డ్స్ ఆ ఫ్యామిలీస్ ఉన్నాయంటేనే సో వేర్ ఇస్ అ డెవలప్మెంట్. ఇక్కడ అభివృద్ధి లేదు. మరి క్వశ్చన్ ఎవరు చేయాలి? మిగిలిన ఈ 10 లక్షలు 15 లక్షల కుటుంబాలు చేస్తాయంటే సో వారి యొక్క బిజీ షెడ్యూల్ అయి వారికి అయిపోయింది. ఇక్కడ ఈ మారుతుందా అనే దాని క్వశ్చన్ మనం చూస్తే రూట్ లెవెల్కి వెళ్తే ఇక్కడ క్వశ్చన్ చేసడానికి ఎలా ఉండాలి, ఎలా పుట్టాలి వ్యక్తులు, ఎలా రావాలి, వారికి టైం అనేది కావాలి, ఆ నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళు ఏదో ఉద్యోగం చేయాలి, వారు సరిపోయిందని సంపాదించాలి, వారికి టైం కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రశ్నించేవారు, ఈ విద్యా వ్యవస్థ గురించి ప్రశ్నించేవారు ఉన్నప్పుడు మారుతుంది. అలాంటప్పుడే ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ యొక్క కౌన్సిల్ ఫర్ ద రైట్ CCR సంస్థ మేము అనుకున్నది ఏంటంటే ప్రతి ఊరు నుంచి, గ్రామం నుంచి ఓ 10 మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు లేదా ప్రశ్నించడానికి అలవాటు పడ్డవారు ఓ 10 మంది వచ్చినా కూడా స్వచ్ఛందంగా ఉచితంగా అయినా కూడా మేము జాయిన్ అవ్వడానికి ఓపెన్ లింక్స్ పెట్టాము, రిజిస్ట్రేషన్ అవ్వడానికి. వారి ద్వారా సమస్యల వరకు వచ్చినా, సలహాలు వచ్చినా కూడా దాన్ని ఒక పిటిషన్ రూపంగా దాన్ని మోడల్ చేసి అది ప్రశ్నించే రకంగా ఒక RTI రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఓకే మేము ఈ గవర్నమెంట్ ఆఫీసెస్కి క్వశ్చన్ చేస్తూ, ఉదాహరణకి తీసుకుంటే ఒక గ్రామంలో స్కూల్ ఉంది, మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ స్కూల్ మారాలంటే ఏం చేయాలి? మనము ఆ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. మనకు స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఎవరో ఒకరు చెప్పాలి. ప్రభుత్వం చెప్తుందా అంటే అదే సమస్యల మూలాల నుంచి తెలుసుకోకుండా మనం తెలియాలి. పై నుంచి ఇట్లా కూర్చొని మనం చెప్పలేము. మూలను తెలియాలంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఉండాలి. ఉన్నవారు కంప్లైంట్ ఎవరు చేయాలి అంటే మళ్ళీ ఆ ME ఒక DA కంప్లైంట్ చేసామా అంటే అటువంటివి ఆ వ్యవస్థ బాగుంది అనుకుంటే యాక్చువల్లీ ఇప్పటివరకు సమస్యలే రావు. MEO DOలు పట్టించుకొని ఇన్స్పెక్షన్ చేశారు, ఎవ్రీ 1 month ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క లాట్రిన్ బాత్రూమ్స్, ఆ యొక్క స్కూల్ యొక్క గోడలు, కాంపౌండ్ వాల్ లేకుండా బర్రెలు వస్తున్నాయి, పిల్లలు చదువుకున్న దగ్గర బర్రెలు వస్తున్నాయి, గొర్రెలు వస్తున్నాయి, ఇటువంటివి ఉన్నవి. అండ్ వాళ్ళకి పిల్లలకి చేయగడుకున్నామంటే కూడా అక్కడ వారికి వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్స్ బోలెడు ఉన్నవి. మహబూబాద్ ఎగ్జాంపుల్ చూసాము, న్యూస్ పేపర్లో వచ్చింది. ప్రతిరోజు 150 స్కూల్స్, 150 పిల్లలు ఉంటారు ఒక స్కూల్లో. వాళ్ళు భోజనం చేశాక వారి హ్యాండ్ వాష్ చేయడానికి వాటర్ ఫెసిలిటీ లేదు. సో ఆ యొక్క హైవే రోడ్ ఉంటుంది, మహబూబాద్ టు వరంగల్ వెళ్ళేది హైవే రోడ్. సో ఆ రోడ్ దాటించడానికి ఇద్దరు టీచర్లు వాళ్ళు రోడ్ దాటించి ఆ బోర్ పంప్ ఆ పిల్లలు కొట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని వస్తారు. ఇటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విషయం బయటకు ఎలా తెలియాలి? ప్రెస్ ద్వారా తెలిసింది అనుకోండి. సో దెన్ వాట్ నెక్స్ట్? ప్రెస్ ద్వారా ఇలాంటివి తెలిసినా కూడా వ్యవస్థ మారట్లేదు, దానికి వచ్చే ఫండ్స్ రావట్లేదు. ఫండ్స్ వస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఫండ్స్ రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, ఫండ్స్ ఆర్ నాట్ గెటింగ్ రిలీజ్ టు దట్ స్కూల్. ఓకే. సో ప్రతి విద్యార్థికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ 2 కలిపి ఒక ఫండింగ్ అనేది వస్తుంది. ఈవెన్
కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ పరంగా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉంటాయి కొన్నింటికి, లైక్ ఈ లాట్రిన్ బాత్రూమ్ సంబంధించిన వాటికి కొన్ని హైజీనిక్ దానికి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ సమ్ ఫండ్స్ WHO ఆర్ యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కూడా కొన్ని వింగ్స్ ఉంటాయి. యా, సో అటువంటి వాటికి బేసిక్ కమ్యూనిటీస్కి వాటి నుంచి కూడా సమ్ పర్సంటేజ్ విల్ బి కమింగ్ ఇన్. బట్ ఆ ఫండ్స్ వస్తున్నావా, ఇక్కడ ఖర్చు పెడుతున్నారా, మరి ఫండ్స్ వచ్చిన వెనక్కి వెళ్తున్నావా? మనకు న్యూస్ పేపర్కి చూసాం, ఒక RTI ద్వారా వచ్చింది, థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఫండ్స్ వచ్చినవి అలాగే ఉండి వెనక్కి వెళ్ళిపోయినవి. ఓకే, సో బేసిక్ ప్రాబ్లం ఏంటి? ఈ ఫండ్స్ ఎన్ని వస్తున్నాయి ఆ స్కూల్కి, అక్కడ ఉన్నవారు తెలుసుకోవాలి, వారు క్వశ్చన్ చేయాలి. సో దానికోసము మా తరపున మేము సజెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ప్రజలకి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం అనేది మీ దగ్గరలో ఉన్న, మీ మండలంలో ఉన్న MEO మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ DEO ఆఫీస్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ పరిధిలో ఈ యొక్క స్కూల్ వ్యవస్థ ఉంటుంది. మీరు పెన్ను పేపర్ తీసుకొని అడగండి, సమాచార హక్కు చట్ట ప్రకారము మా యొక్క MPPS మండల ప్రజా పరిషత్ స్కూల్ అవ్వచ్చు, JPHS జిల్లా పరిషత్ హై స్కూల్ అవ్వచ్చు, వాటికి సంబంధించింది పోయిన సంవత్సరంలో 5 సంవత్సరాల క్రితమా 10 సంవత్సరాల క్రితమా మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి అడగచ్చు, 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి అయినా కూడా మనము ఆ యొక్క ఫండ్స్ వరకు అడగచ్చు. ఇప్పుడు తెలుసుకుంటే 5 to 10 years మనం అడిగినా కూడా ఎన్ని ఫండ్స్ వచ్చినవి, ఎంత ఖర్చు పెట్టిండ్లు, దేని ఖర్చు పెట్టిండ్లు, వాటికి సంబంధించిన ఆధారాలు, వివరాలు, మెమోస్ ఆర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మనకు ఇచ్చే విధంగా ఈ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించవచ్చు. ప్రజలు ప్రశ్నించాలంటే ఏదో ఒక మార్గం కావాలి. మనం వెళ్ళి ప్రశ్నించి రోడ్లో రాస్తా రోకోలు చేయడము, ధర్నాలు చేయడం వల్ల పేపర్కి ప్రెస్కి వస్తుంది, తెలుస్తుంది, కొంచెం భయపడినట్టుగా చేసి ఇది చేస్తామంటారు, తర్వాత ఇట్స్ ఫేడ్ అవుట్నో మళ్ళీ వేరే మీద దృష్టి పడతారు. మీరు చెప్తుంటే బాగుంది, బట్ ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా అంటే? RTI అనే చట్టాన్ని చాలా పవర్ఫుల్ చట్టం, పార్లమెంట్ సాక్షిగా వచ్చిన ఒక చట్టాన్ని ఈ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, లిటరల్గా చంపేసినాయి. వాటి ద్వారా ఏమన్నా పాసిబిలిటీ ఉందా, అంటే న్యాయం జరిగే అవకాశం ఉందా? 100% అవకాశం ఉంది. కాకపోతే అది సక్సెస్ అవ్వాలంటే అవగాహన ముఖ్యము. ఓకే, ఉదాహరణకి మనం ఇక్కడ స్టార్ట్ చేసామంటే అది ఎండ్ అయ్యే వరకు ఏ ప్రొసీజర్ ఉంటుంది, స్టెప్స్ ఉంటుంది. ఓకే, చాలా ఈజీ స్టెప్సే, కానీ ఇది అవగాహన లేదు. అవగాహన ఎవరు కల్పించాలి? నిజానికి గవర్నమెంట్ కల్పించాలి. పోయిన సంవత్సరము సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అని ఉంటుంది మనకి ఇండియా మొత్తానికి. RTIని చూసుకునే పెద్ద బాడీ CIC, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, దీనికి ఒక హెడ్ ఉంటుంది, అతన్ని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటారు. ఓకే, సో ఈ CIC నుంచి 9 కోట్ల ఫండ్స్ కేవలము ఈ RTI చట్టాన్ని అవేర్నెస్ చేయడానికి వచ్చాయి. బట్ అది యూజ్ చేస్తారా మరి? ప్రతి స్టేట్కి, ప్రతి డిస్ట్రిక్ట్కి కొన్ని లక్షల్లో ఫండ్స్ వస్తాయి. ఒక అవేర్నెస్ చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఒక జిల్లాలో ఒక చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటే హౌ మచ్ ఇట్ ఈస్, ఎంత కాస్ట్ అవుతుంది? ఈ అవేర్నెస్ బేసిక్ లోపం అయిపోయింది. ఈ అవేర్నెస్ అయినప్పుడు ప్రశ్నించరు, ప్రశ్నించినప్పుడు అడగరు, అడగనప్పుడు ట్రేస్ అవ్వవు. ఎన్ని మనం ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా పేపర్కి వచ్చిన తప్పించి ఈ మార్పు రాదు. ఆ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేయరు, ఆ లాట్రిన్ బాత్రూమ్లు అనేటివి మెయింటెనెన్స్ అవ్వరు. ఓకే, గర్ల్స్కి స్పెషల్గా టాయిలెట్స్ ఉండాలి, ప్లస్ ఆ మెయింటెనెన్స్ స్పెషల్గా ఫోకస్ చేయాలని చెప్పి కూడా చాలా దానికి స్పెషల్గా మనకు బేటీ బచావో బేటీ పడావో లాంటిది చాలా నినాదాలు డెఫినెట్లీ చాలా మంచి హిట్ అయినవి చెప్పాలంటే. అలాంటి వాటి నుంచి కూడా వీటికి ఫండ్స్ వస్తాయి. అండ్ యూనో మహాత్మా గాంధీ NRGS ఫండ్స్ నుంచి కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అక్కడ మనము ఆ ఫెసిలిటీకి మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది, కానీ అక్కడే పిల్లలు ఉంటారు, 8 hours 9 hours అక్కడే ఉంటారు పిల్లలు. సో మరి హైజీన్ ఎన్విరాన్మెంట్ ఉందా అంటే హైజీన్ ఎన్విరాన్మెంట్ ఉండట్లా. మరి వాటర్ ఎక్కడ పోతున్నవి వారు వాష్ చేసుకుంటే ఆర్ అలాంటి మాత్రం దెర్ ఇస్ నో ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్సో. అక్కడే పడిపడుతున్నాయి, ఆ దోమలు వస్తున్నాయి, వాళ్ళకి కాటేస్తున్నవి, రోగాలు పడిపడుతున్నారు. డెఫినెట్లీ ఆ హైజీన్ సిస్టమ్ కోసం కూడా ఇనుకుడు గుంతలు అని చెప్పేసి మనకు ఒక కమ్యూనిటీకి సంబంధించి బిల్డ్ చేయడానికి కూడా ఫండ్స్ వస్తున్నాయి. ఫండ్స్ ఆర్ దేర్. ఓకే, ఫండ్స్ తీసుకోవడమే, కట్టాలి, ఫండ్ తీసుకోవడమే ఇంపార్టెంట్. ఆ ఇనుకుడు గుంతలు అనేటివి ఒక ఇంటికి 4200 4400 వరకు వస్తే ఒక కమ్యూనిటీ సెంటర్స్ అంటే ఇలా స్కూల్స్లో లేకపోతే ఒక సంఘాల్లో లేదా ఒక సమూహాల్లో ఒక 1 lakh to 2 lakhs రూపీస్ అనేది కట్టడానికి మనకు వస్తాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ గ్రామ పంచాయతీలో కూడా కట్టడానికి కూడా ఈ ఫండ్స్ అనేవి వస్తాయి. EGS ఫండ్స్ యూజ్ చేసుకొని అవి కట్టినప్పుడు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఇవి అవుతున్నాయా అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ వీ హ్యావ్ టు ఆస్క్ ఇట్. అవేర్నెస్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ లోపము. మరి ఆ లోపం ఉంది కాబట్టి ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి, చేయట్లేదు. ఓకే, ఎందుకంటే చేసేది వారే కాబట్టి అవేర్నెస్ చేస్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. అవేర్నెస్ చేయడం పాసిబుల్. అవేర్నెస్ వాళ్ళు ఎలా కల్పిస్తారు? ఎందుకంటే వారే పని చేయాల్సి వస్తుంది, వారే ఫండ్స్ రిలీజ్ చేయాలి. బికాస్ ఆ ఫండ్స్ మరి ఎట్టిపోతున్నావంటే ఒకటి వెనక్కిపోతున్నాయి ఆ ఫండ్స్, రెండవది ఈ ఫండ్స్ అనేటివి డైవర్ట్ అయిపోతున్నాయేమో ప్రాజెక్టుల పేర్లతో,
వేల లక్షల కోట్ల ప్రాజెక్టుల పేరుతో ఎవాపరేట్ అయిపోతున్నవి. దానివల్ల ఎవరికి లాభము? కాంట్రాక్టర్లకు, అధికార పార్టీ నేతలకు. ఆయన ఎంతమంది ప్రజలకు లాభము? ప్రజలకు ఎంతమందికి, ఎందరికి, ఎన్ని సెక్షన్ వారికి? అదే ఈ ఫండ్స్ దీనికి వచ్చేవి అప్రూవ్ అయినవి, ఇదే ఫండ్స్ ఈ యొక్క స్కూల్స్కి వస్తే వేలాది స్కూల్స్కి అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, అక్కడ మానిటరింగ్ ఉన్నప్పుడు, క్వశ్చన్స్ ఉన్నప్పుడు, ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. రెండు మనకి ఇంపార్టెంట్. టీచర్స్కి డెఫినెట్లీ 30-40,000 నుంచి మొదలు పెడితే 1,10,000 వస్తున్నవి. అవును, గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటికీ వస్తున్నవి. అవును. దెన్ వేర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నోబడీ టు క్వశ్చన్. సింపుల్. ఆయన వాళ్ళ పిల్లలు కూడా చదివించట్లేదు. ఇక్కడ చదివిస్తున్నారంటే ఆఫ్ కోర్స్ నాట్, చదివించట్లేదు ఇక్కడ. అసలు ఏ ప్రభుత్వానికైనా ఏ ప్రజలకైనా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేవి హై ప్రయారిటీ. అవి రెండే లేవు తెలంగాణలో. దీనికి సొల్యూషన్ ఎట్లా అంటే, ఈ ప్రభుత్వం మారాలా లేకపోతే జనం వీటి కోసం మరొకసారి ఉద్యమాలు చేయాలా? ఓకే, అయితే ఇప్పుడు మీరు చూసి ఉంటే దాదాపు లాస్ట్ ఈ 30-40 సంవత్సరాల క్రితం చూస్తే ప్రభుత్వ బడులు తప్పించి వేరే బడులు లేవు. అవును, ఆల్మోస్ట్ నేను చదువుకున్నప్పుడు అయినా కూడా అప్పుడు ఒక 60-40% లేదా ఆ రేషియోలో ఉన్నవి. గవర్నమెంట్ స్కూల్కి 50-60% అందరూ వెళ్ళేవారు. ఓ 30% వరకు ప్రైవేట్ స్కూల్స్. అంతా ఇంకో జనరేషన్ ముందు చూస్తే 40 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే. అవును, మరి వాళ్ళు చదువుకోలేదా? వాళ్ళు ఉద్యోగం చేయట్లేదా? అసలు బాగుపడలేదా? మరి తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా ఇది మారుతుందా? డెఫినెట్లీ నాట్. ఈవెన్ ద గవర్నమెంట్ చేంజ్, ఈ స్కూల్స్ వ్యవస్థ డెఫినెట్లీ విల్ నాట్ చేంజ్. ఇది చేంజ్ అవ్వదు. ఓకే, రీజన్ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ, ఓకే, ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ, ఎంటైర్ ఈ విద్యా విభాగం అనేది ఈ ప్రైవేట్ అంటే ఒక ప్రాఫిటబుల్ ఎంటిటీ, ప్రాఫిటబుల్ కంపెనీస్ మీద లాగా వర్క్ చేస్తున్నవి. ఓకే, నిజానికి భారతదేశంలో ఈ విద్య అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎస్, అవును, ఇట్స్ నాన్ ప్రాఫిట్, ఇట్స్ ఎన్జిఓ లాగా వర్క్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీ యాక్ట్ 2001. సొసైటీ లాగా రిజిస్టర్ అవుతాయి. ఓకే, ఏ ఎడ్యుకేషన్ అయినా కూడా ₹1 కూడా వాళ్ళు లాభం చూపించకూడదు. కానీ మురళి ఐఏఎస్ లాంటి వాళ్ళు అసలు ప్రైవేటు విద్యా వ్యవస్థను మొత్తంగా సమూలంగా తీసేస్తే తప్ప విద్యా వ్యవస్థ బాగుపడదని ఒక మంచి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, అది సమీప భవిష్యత్తులో సాధ్యమేనంటారా? ఓకే, అయితే నిజానికి ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ విద్యా వ్యవస్థ స్కూల్స్ వరకు మాట్లాడితే అప్ టు 14 years ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్క చదువుకోవాలనేది రైట్ ఉంది. లైక్ ఫండమెంటల్ రైట్, అది ప్రాథమిక హక్కు ఉంది. 14 years ఆఫ్ ఏజ్, బికాజ్ లేబర్ లాస్ 14 years తర్వాతనే దే హ్యావ్ టు వర్క్ ఎట్సెట్రా. సో అప్పటి వరకు మాత్రం అంటే లైక్ ఇట్స్ ఈక్వల్ టు 10th class వరకు మాత్రం డెఫినెట్లీ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ పెడితే 100%, ఒకవేళ అది పెట్టగలిగితే 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బికాజ్ ప్రైవేట్ వ్యవస్థ లేదు, డెఫినెట్లీ చాయిస్ లేదు, అందరు ఇక్కడే చదువుకోవాలి. ఇప్పుడు చదువుకుంటున్న కలెక్టర్స్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి అంత మీదకి వెళ్ళారు. బిజినెస్ పర్సన్స్ అయినా కూడా, నాయకులు అయినా కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చారు. ఇప్పుడు అక్కడ చదివినా కూడా డెఫినెట్లీ అలాంటి వారు పుడతారు. కానీ ఈ ప్రైవేట్ వ్యవస్థ ఉన్నప్పుడు ఏంటంటే ఈ రూట్ ఇటు వెళ్ళేటక్కడికి ఇక్కడ ఆగిపోతుంది ఈ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ. కానీ పాసిబిలిటీ అవుతుందా అంటే పాసిబిలిటీ చేయవచ్చు, చేయాలి, అది ఆటోమేటిక్గా అవ్వదు. చేయాలి ఎలా అంటే లైక్ స్వీడన్ లాంటి దేశాల్లో, స్విట్జర్లాండ్ దేశాల్లో, స్కాండినేవియన్ కంట్రీస్లో 40% ఇన్కమ్ ట్యాక్స్ ఎడ్యుకేషన్కి ఖర్చు పెడతారు. 40% ఇన్కమ్ ట్యాక్స్ మనము సంపాదించే వాటిలో 40% ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. మనకు 5%, 10% నుంచి మొదలైతే 20-30% లాగా వేరియేషన్స్ ఉన్నవి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది 3-4%. ఎస్, ఆఫ్ ఇండియా 140 కోట్లలో 4% అంటే కానీ ఇమాజిన్ 10-15 కోట్ల ప్రజలు కడితే 140 కోట్లు బ్రతుకుందా? ఎలా బ్రతకచ్చు? హౌ? సో ఫండ్స్ ఎలా వస్తాయి? డెవలప్ ఎలా అవుతుంది ఇండియా? దట్స్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్తో చేయడంతో పాటు ఈ వచ్చిన ఫండ్స్ గవర్నమెంట్కి మాత్రం యూటిలైజ్ చేసుకొని ఈ ప్రైవేట్కి కొంచెం అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ఫేజ్లో రెగ్యులేట్ చేయాలి. ఓకే, కంప్లీట్ సబ్జెక్ట్ చేయలేము మేము నెక్స్ట్ 5 సంవత్సరాల్లో, రెగ్యులేట్ చేయాలి. కొన్ని స్టేట్స్ రెగ్యులేట్ చేసావి. ఏం రెగ్యులేషన్? ప్రైవేట్ స్కూల్స్కి 15,000 ఫీజు, ఎస్, 20,000 ఫీజు. ఆంధ్రాలో, తమిళనాడులో చేశారు ఆల్రెడీ. ఎస్, డెఫినెట్లీ రెగ్యులేషన్. మరి ఇంకో సంవత్సరం మరి జీతాలు పెరిగాయి, జీతాలు పెంచాలి, ఈ ఖర్చులు ఎక్కువ అని చెప్పేసి ఆల్రెడీ ఉంటుంది. అదైతే మరి దానికి ఏంటి సొల్యూషన్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరానికి ఎంత పర్సంటేజ్ పెంచొచ్చే ఫీజు అనేది ఒక రెగ్యులేషన్ స్టేట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఆల్రెడీ చేశారు. అది ఈజీలీ పాసిబుల్. అక్కడిది ఇక్కడ చేయడమే, ఆలస్యం చేయడమే.
ఇమీడియట్లీ ఈ సంవత్సరం కూడా అది చేయవచ్చు. బికాస్ అంటే పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే అవుతుంది ఇదంతా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఈ 15,000 20,000 ఫీజు అనేది కట్టుబడి పెడితే అప్పుడు వారు సంపాదించడానికి ఆస్కారం ఉండదు ప్రైవేట్ వ్యవస్థలో. వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టేవారు వెనక్కి వెళ్ళడం ద్వారా ఈ సంవత్సరం 1 to 3 ఇయర్స్కి స్లోలీ వ్యవస్థ అనేది పడిపోతుంది. అట్లీస్ట్ ఈ కార్పొరేట్ స్కూల్స్ వరకు అయితే డెఫినెట్లీ దే విల్ గో డౌన్. ఓకే, ఇప్పుడు పేరే వచ్చింది కార్పొరేట్. ఎస్, ఒక ఐటీ సాఫ్ట్వేర్ సెక్టర్లో వచ్చే లాభాలతో ఆ బిల్డింగ్ కడతారు యాక్చువల్ ఐటీ సాఫ్ట్వేర్ ఈ విషయం. మరి స్కూల్స్కి అంత లాభాలు వచ్చినప్పుడు ఆ కార్పొరేట్ ఎలా మారుతున్నాయి? లాభాలు రావద్దని చెప్పేసి ఉంది నాన్ ప్రాఫిటబుల్. దెన్ ఎలా కడుతుంది? నేను కోట్ల ప్రాజెక్ట్ కడితే కానీ అంత పెద్ద బిల్డింగ్ లాగా అవ్వవు. అంత బెనిఫిట్ అంత ప్రాఫిట్ వస్తుంది అక్కడ. సో దెర్ ఇస్ నో రెగ్యులేషన్ లేదు. ₹1,00,000 ₹1,50,000. సో దట్స్ అ ప్రాబ్లమ్స్. సో ఈ విద్యా వ్యవస్థ మారడానికి ఫస్ట్ గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది, లేదా గవర్నమెంట్ ఏం చేస్తూ అవుతుందంటే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చిన ఫండ్స్ రిలీజ్ చేయడము, ఈ రిలీజ్ చేయకపోతే ప్రజలు అడగడము. ఈ ప్రజలు అడగడానికి దారులు ఏంటంటే ఈ యొక్క ఆర్టీఐ చట్టం గురించి కూడా క్వీరీస్ ఉన్నా కూడా ఎలా ఏంటనేది ప్రభుత్వమే అవేర్నెస్ కల్పించాలి. మళ్ళీ ప్రభుత్వం అవేర్నెస్ కల్పించలేదు కాబట్టి కౌన్సిల్ ఫర్ రైట్స్ CCR సంస్థ ద్వారా మీరు గూగుల్లో అయినా ఫేస్బుక్లో అయినా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ CCR RTI అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే డెఫినెట్లీ మీకు మా యొక్క లింక్ వస్తుంది. ఆ యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా మీరు కామెంట్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా మా దృష్టి తీసుకొస్తే మీకు స్వచ్ఛందంగా మా యొక్క సంస్థ ద్వారా సభ్యులు మీకు సహకారం అందిస్తారు. ఎలా పిటిషన్ రాయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది హెల్ప్ చేయగలుగుతారు. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి స్పెషల్ వింగ్ ఉంది మా యొక్క సంస్థలో. సో ఆ ఎడ్యుకేషన్ గురించి లైక్ వీ హ్యావ్ ఏ కమిటీ ఆఫ్ అరౌండ్ 25 to 30 మెంబర్స్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు. చదువుకున్నవారు, మేధావులు, లైఫ్లో సెటిల్ అయిన వారు, ఎవ్రీ ఈవినింగ్స్ కష్టపడి లీగల్ బాడీ కూడా ఉంది, అడ్వకేట్స్ కూడా ఉన్నారు ఆ యొక్క సంస్థలో. ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన క్వరీస్ వారికి రిలేట్ అవుతాయి. వారి నుంచి ఆ డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, వారి ద్వారా ఆ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లమ్స్ వారు అడగగలుగుతారు. సో ఈ ఎంటైర్ 4 రకాలుగా మనం చేయగలిగితే ఒక కంక్లూజన్ వస్తుంది. బికాజ్ ఈ చట్టాలు రావాలన్నా కూడా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ రెవల్యూషన్ చట్టాలే లేవు, RTI లేదు. సో ఇది కన్సిస్టెన్సీగా పోరాడితే డెఫినెట్లీ 1 నుంచి 2 సంవత్సరాలు అవ్వకుండా 3 లేదా 4 సంవత్సరాల్లో వ్యవస్థ మారే అవకాశం ఉంటుంది. బికాజ్ విదిన్ లాస్ట్ 3 ఇయర్స్లో మా యొక్క సంస్థ స్థాపించాక ఒక 50 మెంబర్స్తో స్టార్ట్ చేశాము ఫస్ట్ ఇయర్లో. నౌ ఇయర్లో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ రిజిస్టర్డ్ అయ్యారు అండ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్ వాలంటీర్గా ఫ్రీగా కూడా జాయిన్ అయ్యారు. వారి ఊర్లలో వారి మండలాల్లో క్వశ్చన్ చేస్తున్నారు. డ్రైనేజ్ సమస్య, CC రోడ్ అని, నార్మల్ రోడ్ అని, స్కూల్స్ గురించి అని చెప్పేసి, హెల్త్ గురించి. అండ్ మేము ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక హాస్పిటల్స్లో మేము GGH గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా మేము ఇన్స్పెక్షన్ చేసాము. హాస్పిటల్కి వచ్చే ఫండ్స్, అక్కడ డాక్టర్స్ ఎందరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎంత శాలరీస్, వాళ్ళు వేరేలాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇలాంటి మేము సొంతంగా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసాము RTI చట్టం ద్వారా. సో ఇవి మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి ఈ యొక్క చట్టాన్ని వినియోగించడానికి మీకు ధైర్యం చాలకపోయినా, చైతన్యం లేకున్నా కూడా మా యొక్క సంస్థ ద్వారా సలహాలు తీసుకోవచ్చు. మీరు క్వశ్చన్ చేయకున్నా కూడా మా సంస్థలో జంబ్లింగ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టాము. మీ జిల్లాలో ఇంకో జిల్లా నుంచి మేము క్వశ్చన్ చేపిస్తాము, మీరు వేరే జిల్లాలో క్వశ్చన్ చేపించాము. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఈ యొక్క స్కూల్ సిస్టమ్ని మార్చాలంటే ఫస్ట్ మనం అడుగుతున్నాము గవర్నమెంట్ని. ఈ ప్రెషర్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి సొసైటీలో. ప్రెషర్ గ్రూప్స్ అంటే ఎవరైతే ఇలా స్వచ్ఛందంగా వర్క్ చేస్తారో, లైక్ కౌన్సిల్ ఫర్ రైట్స్ ఇస్ ఆల్సో ఏ ప్రెషర్ గ్రూప్. లైక్ ఎన్ఫోర్స్ చేయగలుగుతుంది, ఇది చేయండి, ఇది చేయలేరా అని ప్రశ్నించగలుగుతుంది. ఇలాంటి వ్యవస్థ ప్లస్ ప్రజల్లో చైతన్యం కలిగించే, అవగాహన కలిగించే బాధ్యత తీసుకొని గవర్నమెంట్ ద్వారా కూడా ఈ అవేర్నెస్ చేయడము, ఇది ఈ RTI గురించి ప్రశ్నితత్వం తీసుకొస్తే ఈ ప్రజలే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క స్కూల్స్కి వచ్చిన ఫండ్స్ ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఏం చేశారు, ఈ 5 ఏళ్ళు ఏం చేశారు, అండ్ జనరల్ ఎవ్రీ ఇయర్ ఎంత ఫండ్ వస్తుంది, ఏ ప్రభుత్వం నుంచి వస్తుంది, అండ్ దేనికి ఖర్చు పెడతారు, ఇవన్నీ వివరాలు కనుక్కోవచ్చు. ప్లస్ ప్రజలే స్కూల్లోకి వెళ్ళి తనిఖీలు చేయొచ్చు. తనిఖీలు చేసే హక్కు కూడా ఉంది. స్కూల్లో పేపర్స్ అన్నీ తనిఖీలు చేయొచ్చు. ఎంత వచ్చినవి, ఎంత జీతాలు కట్ అవుతున్నవి, ప్రతి ఒక్క HMస్గా, ఎవరికా, మెయింటెనెన్స్గా నిజంగానే కట్ అవుతున్నాయా, ఎట్సెట్రా, ఇవి వాళ్ళే చేయొచ్చు. సో ఇలాంటి ప్రజలు చేయాలి, గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించాలి. వారు అవేర్నెస్ కల్పించకపోతే మాలాంటి కౌన్సిల్ రైట్ సంస్థకి అప్రోచ్ అవ్వచ్చు. ఇంతకుముందు చెప్పిన ప్రకారం గూగుల్లో అయినా ఫేస్బుక్లో అయినా CCR RTI అని కొట్టేస్తే మా యొక్క సంస్థ వివరాలు వస్తాయి. అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ సంస్థలో ఎలా చేరవచ్చు, ఉచితంగా చేరవచ్చు, లేదా క్రియేషన్లకు సభ్యత్వం తీసుకోవచ్చు. దాని ద్వారా ID కార్డు వస్తుంది. అండ్ ఆల్సో సంస్థ సభ్యునిగా మీరు ఫైట్ చేయొచ్చు, సపోర్ట్ ఉంటుంది. ఆర్ ఫ్రీగా వాలంటీర్గా జాయిన్ అవ్వచ్చు, దాని ద్వారా కూడా సపోర్ట్ చేస్తాము. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క సమాచార హక్కు చట్టం ద్వారా అవగాహన కల్పించడంతో పాటు
పాటు క్వశ్చన్ చేయడానికి సపోర్ట్ ఉంటారు చుట్టుపక్కల అక్కడ ఆ మండలంలో ఆ జిల్లాలో. అండ్ గవర్నమెంట్ ద్వారా మనం కోరుకునేది ఏంటి అంటే ఈ యొక్క ఫండ్స్ని కొంచెం ఓపెన్గా వెబ్సైట్లో లాంటిది ఆర్ అక్కడ ఆ స్కూల్ పైన బోర్డ్స్ ఉంటాయి, ఇలా ఈ సంవత్సరం ఇంత ఫండ్స్ వచ్చినవి ఇది ఖర్చు పెట్టామనేది వాళ్ళు ఓపెన్గా పెట్టచ్చు. యాక్చువల్లీ సెక్షన్ 4(1)(b) అని ఒకటి ఉంటుంది ఆర్టీఐలో. దాని ప్రకారము ప్రతి ఆఫీస్ అవతల ఆటోమేటికల్గా చెప్పవలసినవి పబ్లిక్ తెలియాల్సినవి పెట్టాలి, ఓపెన్గా పెట్టాల్సిందే. సో అలాంటివి ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి మాట్లాడితే ఈ కోడిగుడ్డు ఎన్ని వస్తాయి, మధ్యాహ్న భోజన పథకం కింద ఎంత డబ్బులు వస్తున్నవి, అండ్ శాలరీస్ ఎంత పోతున్నాయి, ఇవి కూడా ఓపెన్గా పెట్టచ్చు. పెట్టినప్పుడు డెఫినెట్లీ మన ప్రజలు అడగాలి, చైతన్యం తీసుకురావాలి. అండ్ గవర్నమెంట్ని తరచూ ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండాలి. అలాంటి దాన్ని ప్రెస్ కూడా సపోర్ట్ చేస్తూ, ప్రెస్ అండ్ మీడియా ఇలాంటి విషయాలను తరచూ బయట పెడుతూ ప్రెషర్ చేయడము అండ్ ఆల్సో ప్రజలకు సపోర్ట్ ఇస్తూ వాళ్ళ ఇష్యూస్ తెలుసుకుంటూ గవర్నమెంట్కి కూడా ఇలాంటిది ప్రెస్ అండ్ మీడియా ద్వారా చేసిన ద్వారా కూడా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ దిస్ వాట్ వి ఫీల్ ఇట్. సో గవర్నమెంట్ రియలీ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ ఎడ్యుకేషన్, స్పెషల్లీ డోంట్ డైవర్ట్ ది ఫండ్స్ డైవర్ట్ చేయకూడదు. వచ్చిన ఫండ్స్ని మీ దగ్గర ఉంచుకొని మళ్ళీ రిటర్న్ పంపించే విధంగా చేయకూడదు. ఎందుకంటే ఫండ్స్ వస్తాయి, 1 year వ్యాలిటీ ఉంటుంది ఏ ఫండ్స్కైనా కూడా. 100 కోట్లు వస్తే 100 కోట్లు ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం వస్తుంది. యూజ్ చేసుకోకపోతే 100 కోట్లకి 50 కోట్లు యూజ్ చేస్తే 50 కోట్లు వెనక్కి వెళ్ళిపోతుంది. మాయమైనట్టు ఆవిరైనట్టు అది. దీనికి వచ్చేది ఇప్పుడు మనం పోగొట్టుకున్నట్టే అలా చేస్తుంది. ఇప్పుడు 3,500 ఆర్ సంథింగ్ మోర్ థౌజండ్స్ క్రోర్స్ ఎంత స్పెండ్ చేశారు మనం అడగాల. డిస్ట్రిక్ట్ వైజ్గా అడగాలి అవసరమైతే, స్టేట్ వైజ్ కాకుండా కూడా. స్టేట్ వైజ్ అడిగితే అది పొలిటికల్గా అనుకోవచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ అడిగితే పొలిటికల్ కనుకోరు, మండల వైజ్ అడిగితే మన గురించి మాట్లాడదాం అనుకుంటారు. అందుకే మా సంస్థ ఏం చేస్తున్నామంటే విలేజ్ లెవెల్లో చేస్తున్నాము క్వశ్చనింగ్, పొలిటికల్ కనుకోరు ఇక్కడ. మా కోసం మేము పోరాడుతున్నాం. దిస్ ఇస్ వాట్ ద రెవల్యూషన్, ఇది ఇండిపెండెన్స్, ఒక మరో స్వతంత్ర ఉద్యమం లాగా మా యొక్క సంస్థ ఈ కరప్షన్ని ఎండ్ చేయడానికి, అలసత్వాన్ని ఎండ్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సంబంధించిన టాపిక్స్తో పాటు ఎంటైర్ సిస్టంలోని ఆల్ డిపార్ట్మెంట్స్లో ఈ డెవలప్మెంటల్ ఇష్యూస్ని మేము ఒక బ్రాడ్గా అడ్వైజ్ చేస్తూ, సలహాలు ఇస్తూ, మార్గదర్శకాలు ఇస్తున్నాము. దిస్ ఇస్ వాట్ వి కెన్ సే. ఓకే, ఇప్పుడు ఆర్టీఐ చట్టం అనేది చనిపోయింది, ఆల్మోస్ట్ చంపేసినట్టే. దానికి ప్యారలల్గా సీసీఆర్ పనిచేస్తుందా అనుకోవచ్చా? ఓకే, సో నిజానికి 17 సంవత్సరాలు అయింది ఆర్టీఐ చట్టం వచ్చి, 2005లో వచ్చింది. అవును. లైక్ అరుణారాయ్ ఐఏఎస్ రిటైర్డ్, అలాంటి వ్యక్తులు ఒక 5 కలిసి ఒక సొసైటీని, లైక్ మేము కాన్ఫరెన్స్ ఎలా అయితే మేము ఒక 7 members కలిసి ఎస్టాబ్లిష్ చేసాము, ఇప్పుడు 100,000 members అయ్యారు, వేలాది వాలంటీర్స్ ఉన్నారు. అలాగే వీరు 5 మంది 6 మంది కలిసి స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని. అలా ఆర్టీఐ చట్టం వచ్చింది. వచ్చిన 1 to 3 years వెరీ నైస్, ఫెంటాస్టిక్, రన్నింగ్ చాలా బాగా రన్ అయింది, యూజ్ చేసుకున్నారు. బట్ తర్వాత డైల్యూట్ అయ్యి మిస్యూజ్ చేయడం ద్వారా ఏమైందంటే అధికారులు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు, కోర్టు సీరియస్గా తీసుకోవట్లేదు, గవర్నమెంట్ కూడా దీన్ని తీసుకోవట్లేదు. బికాస్ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎక్కువైపోతారు, దీన్ని అవేర్నెస్ చేశారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ అనేది నిజానికి చనిపోయిందని చెప్పొచ్చు. ఓకే, దాన్ని మళ్ళీ బ్రతికించాలి, లేదంటే మళ్ళీ లేవలేని పరిస్థితికి పోతుంది ఈ ఆర్టీఐ చట్టం. ఇప్పటికైనా ఎవరో ఒకరు ఆర్టీఐ ద్వారా కొంచెం అంటే వార్తలు రావడం చిన్నగా చూస్తున్నాము. కానీ చంపడము, బెదిరించడము అవన్నీ చేయడం ద్వారా భయపడిపోతున్నారు. అలాంటప్పుడు ఒక వ్యవస్థగా ఏర్పడాలి. ఆర్టీఐ చట్టం ఇంప్లిమెంట్ ఒకరు చేయకూడదు, వ్యవస్థ ఉండాలి. గవర్నమెంట్కి ఇంత పెద్ద వ్యవస్థలు ఉన్నవి, పాలిటిక్స్ ఉన్నవి, ఫండింగ్ వస్తుంది, దళారులు ఉంటారు, రౌడీలు, ఇట్స్ అ బిగ్ గ్యాంబ్లింగ్ మాఫియా. దెన్ క్వశ్చన్ చేసేవారు కూడా ఆ నెట్వర్క్ మంచి నెట్వర్క్గా ఫామ్ అవ్వాలి. లేదంటే వాడ రాజ్యం వెళ్తాడు చెడువాడు, మూర్ఖుడు, లేదా దిస్ ఇస్ ద థింగ్ హౌ వీ కెన్ ఫీల్. సో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఆర్టీఐ చట్టాన్ని బ్రతికించే బాధ్యత మేము తీసుకున్నాము. మా సంస్థలో ఫౌండర్స్ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న మెంబర్స్ వరకు వారు వృత్తిలో స్థిరపడేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, వీ హ్యావ్ ఎ రిటైర్డ్ ఆర్మీ యాజ్ అ ఫౌండర్, అండ్ వీ హ్యావ్ ఏ 1 more ఇంజనీర్ యాజ్ అ ఫౌండర్, అండ్ ఆల్సో ఒక ఫార్మసిస్ట్ ఉన్నారు, ఒకతను గోల్డ్ బిజినెస్ ఉన్నారు. లైక్ వీళ్ళు ఏంటంటే వారు వృత్తి చేసుకుంటూ సమాజంలో ఉండి చూసి విసిగిపోయి ఎవరి రైట్స్కి వారు పోరాడారు. యాక్చువల్లీ ఒక రిటైర్డ్ ఆర్మీ అన్నాము, ఆయన స్వతంత్ర కార్ల గురించి ఆర్ రిటైర్డ్ ఆర్మీ గురించి పోరాడారు. సో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది సివిల్ సొసైటీ యాక్చువల్లీ, బేసికల్ బిఫోర్ దిస్ ఆర్గనైజేషన్. మేమందరం ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా, ఒక ఫౌండేషన్ ద్వారా, ఒక ఫేస్బుక్లో అలా కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి ఫౌండేషన్ చేశాము. సో మేము ఈ ఆర్టీఐ చట్టాన్ని బ్రతికించి కరప్షన్ని తరచుగా ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్ళే విధంగా, 8 మంది తీసుకుంటే లక్ష్యం 7 తీసుకోవాలి, 7 నుంచి 6 అవ్వాలి, వెనక్కి వెళ్ళాలి ఆటోమేటికల్గా. అది మేము గమనించాము కూడా. మాకు ఫేస్బుక్లో కూడా ఆటోమేటిక్గా ఫీడ్బ్యాక్ వస్తున్నవి ఆల్రెడీ. మొన్న రెగ్యులర్ మా ఫీడ్బ్యాక్స్ వస్తాయి. మా ఊర్లో, మా విలేజ్లో భయపడుతున్నారు, ఎందుకంటే ఆ సంస్థ రికార్డ్ ఇన్స్పెక్షన్ చేస్తుంది, లంచ్ తీసుకుని ఫోటోలు తీయడం లాంటిది, ఏసీబీ వాళ్ళ పంపించడం లాంటిది కూడా డెఫినెట్లీ వీ డూ దాట్. భయపడుతున్నారు. ఒక్క అడుగు వెనక్కి వేయాలనేది మా ఉద్దేశం. చైతన్యం తీసుకురావాలి. ఒక అడుగు లంచము వెనక్కి వెళ్ళడం తప్ప అవినీతి పనులు వెనక్కి వెళ్ళాలి. సో ఇది 0 డైరెక్షన్కి వెళ్ళాలి. 0 చేయలేము, ఆ డైరెక్షన్ వైపు వెళ్ళాలి. చైతన్యం అనేది
పెరగాలి. 100 వైపు వెలగాలి, లైక్ 100% అనేది మా ఉద్దేశం. దిస్ ఇస్ వాట్ వీఆర్ హియర్. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. మీ పోరాటం ఉద్యమం ఇలాగే సాగాలని ఆశిస్తూ, ఇది CCR కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్. అంటే మానవ హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఆర్టీఐని ప్రభుత్వాలే దగ్గరుండి చంపేసిన టైంలో హక్కుల కోసం ఈ రకంగా కూడా పోరాడొచ్చు అని చూపిస్తున్న సంస్థ CCR. సో మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా CCR ద్వారా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఫేస్బుక్లో పేజ్ కూడా ఉంది, CCR RTI అనే ఒక పేజ్ ఉంటుంది. దానికి వెళ్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాన్ని చూసుకొని స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు చేయొచ్చు, సభ్యులుగా కూడా చేరొచ్చు అని అనిల్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి డిస్కషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాలోజీ టీవీ.